చిత్తూరు జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య మామిడి పంచాయతీ పరాకాష్ఠకు చేరింది. ధరల పతనానికి కారణం మీరంటూ పరస్పరం పార్టీల పరస్పర ఆరోపణలతో జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 9న వైసీపీ చీఫ్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చిత్తూరు జిల్లాలో మామిడి ధరల అంశం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రవాణా ఖర్చులు కూడా రాని విధంగా రేట్లు పడిపోయాయి. రైతులు దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. పేరుకు 12 రూపాయలు గిట్టుబాటు ధర అని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణ సాధ్యం కాలేదు. గిట్టుబాటు ధరలో ప్రభుత్వం 4 రూపాయలు రైతుకు చెల్లించే విధంగా, మిగతా 8 రూపాయలు మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లించే విధంగా నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి, కలెక్టర్ అధికారిక ప్రకటనలు చేశారు. అయినా ప్రభుత్వం చెప్పిన ధర ఇవ్వలేమంటూ మామిడి గుజ్జు పరిశ్రమలు చేతులెత్తేశాయి. కనీసం 2 రూపాయల ధర కూడా ఇచ్చేందుకు పరిశ్రమలు ముందుకు రాలేదు. కడుపు మండిన రైతులు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీల ఆవరణలో రోడ్లపైన మామిడికాయల లోడ్లను వదిలేసి వెళ్లిపోయారు. మరికొంతమంది మామిడి చెట్లను నరికేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అమలు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీనికోసం వ్యవసాయ శాఖ పరిశ్రమల దగ్గర అబ్జర్వర్ కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు. చివరకు రైతులు చేసేదేమీ లేక కనీసం ప్రభుత్వం ఇచ్చిన 4 రూపాయల గిట్టుబాటు ధర అయినా వస్తుందన్న ఆశతో మిగిలిన మామిడి పంటను పరిశ్రమలకు తరలించారు. అయితే పరిశ్రమలు రైతులకు ఇచ్చిన రసీదుల్లో మామిడి బరువు వేశారు తప్ప వాటి ధరను నమోదు చేయలేదు. దీంతో వారు ఎంత ఇచ్చినా తీసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. కేవలం ప్రభుత్వం ఇచ్చే 4 రూపాయల గిట్టుబాటు ధర కోసం రైతులు మామిడి లోడ్లను పరిశ్రమలకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతు గతంలో ఎన్నడూ లేనంతగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ధరల అంశం అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్కు కారణమైంది. రైతుల దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వెళ్లాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. రైతుల దుస్థితికి కారణం కూటమి ప్రభుత్వమని ఆరోపిస్తోంది. గతంలో వైసీపీ అవలంబించిన విధానాలు, కొత్త ఫ్యాక్టరీలు రాకపోవడం పరిస్థితికి కారణమని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జ్యూస్ ఫ్యాక్టరీలలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఈ పరిణామాల మధ్య జగన్ టూర్ చిత్తూరు జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. మీరు ఏనాడు మాట్లాడినటువంటి వ్యక్తి, ఏనాడు మీరు కనీసం మద్దతు ధర రూపాయి ఇవ్వనటువంటి వ్యక్తి, మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారాన్ని కోల్పోయే సంవత్సరం 2018-19లోనే ఆ రోజు మామిడి రైతాంగం కష్టంలో ఉందని గుర్తించి కనీసం 2 రూపాయలు 3 రూపాయలు కూడా కొనే పరిస్థితులు లేవని 2 రూపాయల 50 పైసలు ఆ రోజే మేము ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత కరోనా రావడం, కరోనాలో వచ్చినటువంటి సమస్యల్లో మీకు తెలియదా? మరి ఆ మామిడి రైతాంగాన్ని మీరు ఏ రోజున పట్టించుకున్నారా? చెప్పండి. మరి ఈ రోజు ఏ అర్హతతో మీరు వస్తున్నారు? జగన్ పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. అడిగిన చోట హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లభించకపోవడంతో నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడింది. మరి చిత్తూరు జిల్లాలోనైనా వైసీపీ అడిగిన ప్రదేశంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి వస్తుందో లేదో అన్న సందేహం నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మార్గంలోనైనా జగన్ చిత్తూరు జిల్లా వచ్చి తిరుగుతారంటున్నారు. భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు వైసీపీ సీనియర్ లీడర్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు బనాయిస్తున్నాము అని లీకులు వదులుతున్నది ఆ మామిడి రైతులకే ఈ రకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నది. మీరు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని భయాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని. జగన్ పర్యటనపై టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే కుప్పం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు మామిడి రైతులతో సమావేశమయ్యారు. మామిడికాయకు తొలిసారి గిట్టుబాటు ధర కల్పించింది తమ ప్రభుత్వమే అని చెప్పారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య జగన్ పర్యటన ఏ విధంగా జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది.